కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటనలో జనసేన మహిళా విభాగంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ఇవ్వనున్న ప్రాధాన్యం, వారి రక్షణకు చేపట్టే చర్యలు వివరించారు. పాణ్యం తెలుగుదేశం నాయకుడు కేజే రెడ్డి, విద్యా సంస్థల అధినేత పుల్లయ్య పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. అన్నలాగా, పెద్దవాళ్ళకి తమ్ముళ్లాగా తోడుంటానని చెప్పారు. ప్రతి ఒక్క దానికి ఒక ఆర్గనైజేషన్ అనేది సపరేట్గా ఉంది. కానీ ఒక వికలాంగులకు మాత్రం దాని గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఎవ్వరు లేరని చెప్పారు. ఆడబిడ్డ పుట్టిందనంగానే తీసుకెళ్లడము, చెత్త కుప్పల్లో పాడేయడం ఇది చాలా బాధాకరం అని చెప్పారు. దీనిపైన నేను ప్రత్యేక చర్యలు తీసుకుంటానన్నాను. ఒక రోజు వాళ్ళ అక్క బయటికి వెళ్తున్నప్పుడు ఒక రౌడీ వచ్చి కొంచెం హెరాస్మెంట్ లాగా చేస్తుంటే అంతమంది జనాలు ఉండి కూడా ఏం చేయలేకపోయారని బాధపడ్డారంట. ఆ బాధ నుంచి ఆయన ఇన్స్పైర్గా తీసుకొని ఇలా వచ్చాను అని, మహిళలకి ఎలాంటి లోటు రాకూడదని ఆయన కోరుకుంటున్నారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు తోడుగా ఉంటాను, అండగా ఉంటాను, మీకు ఏ సమస్యలున్నా నా దగ్గరికి రండమ్మా అని చెప్పారు, ధైర్యం ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఇన్నేళ్లు మహిళలు కేవలం ప్రేక్షక పాత్ర వహించారు. ఇప్పటి నుంచి మహిళలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు.